Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి స్పెషల్గా మేమైతే బెల్లం పరమాన్నం చేసుకున్నాము. దానికి ముందు రోజు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, అలాగే కొద్దిగా బియ్యం కూడా నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ బియ్యంకి ఒక 3/4 గ్లాసు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. దీనికి ఒక 3/4 లీటర్ పాలు తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని వాష్ చేసుకుని యాడ్ చేసుకోవడమే దీంట్లోకి. అంతే, బియ్యం అయితే పాలల్లో బాగా ఉడకాలి. ఒక 20 to 30 మినిట్స్ అయితే ఉడకడానికి టైం పడుతుంది. 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. నాకు ఈ పరమాన్నం చిక్కగా ఉంటేనే చాలా ఇష్టం. ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని. రైస్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అయితే ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను బెల్లం అయితే తీసుకున్నాను. 1 గ్లాసు బియ్యానికి అలాగే 3/4 గ్లాస్ సగ్గుబియ్యంకి నాకైతే 2 to 2.5 గ్లాసెస్ వరకు బెల్లం అయితే పట్టింది. మీకు మీ స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది పరమాన్నం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. దీంట్లోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలోకి యాడ్ చేసేసుకోవడమే. అంతే, మన టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే ప్రతి ఫెస్టివల్కి పరమాన్నం అయితే ఉంటుంది, అంత ఫేవరెట్ మా అందరికీ. మీకు కూడా ఈ పరమాన్నం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్.